కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మరి కొద్ది గంటల్లోనే శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడి యొక్క బ్రహ్మరథోత్సవం, వసంత వల్లభుడు శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణువు స్వరూపంలో ఉన్నటువంటి వసంత వల్లభుడు ఈ యొక్క బ్రహ్మరథంలోనే రేపు ఉదయం స్వామివారు మాడవీధులు ఏవైతే ఉన్నాయో ఈ మాడవీధిలో స్వామి విహరిస్తారు. మరి ఈ యొక్క బ్రహ్మరథం అనేటువంటిది మన భారతదేశంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద రథాల్లో మూడవదిగా కీర్తిగాంచినటువంటిది. మరి మొదటిది మనం పూరి జగన్నాథుడు, ప్రతి ఏటా కూడా వాళ్ళు సిద్ధం చేస్తారు, మళ్ళీ డెమాలిష్ చేస్తారు. మరి రెండవది తంజావూరులో ఉన్నటువంటి బ్రహ్మరథం అని పురాణాలు చెప్తున్నాయి, పెద్దలు చెప్తున్నారు. మరి మూడవది అంతే పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి రథము ఈ భూమండలంలో ఏదైనా ఉందంటే శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుని యొక్క బ్రహ్మరథం. ఈ బ్రహ్మరథం 6 చక్రాలతో మరి కొన్ని వందల టన్నుల బరువు ఉండి దాదాపు ఈ మనం ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని హైడ్రాలిక్ స్టీరింగ్ సిస్టంతో మరి బ్రహ్మరథాలు మన భారతదేశంలో ఉండేటివన్నీ కూడా నడుస్తాయి. కానీ కేవలం సహజంగా మానవుడు లాక్కొని వెళ్లే విధంగా, ప్రతి వ్యక్తి లాగే విధంగా హైడ్రాలిక్ హంగులు ఆర్భాటాలు లేకుండా కేవలం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడి యొక్క నామస్మరణతో నమో నారసింహ నమో నారసింహ, నమో భక్త ప్రహ్లాద నమో నారసింహ అనేటువంటి నామస్మరణతో 4 గోపురాల వాడ నమో నారసింహ అనే నామస్మరణతో మరి ఈ యొక్క బ్రహ్మరథాన్ని లాగేటువంటి లక్షలాది మంది భక్తాదులు, మరి అలాగే కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, మరి ముఖ్యంగా కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి కుటాకులు అయితేనేమి, సైదాపురం అయితేనేమి, అలాగే ఎర్రగుంట్లపల్లి అయితేనేమి, మరి మూర్తిపల్లి అయితేనేమి, మరి గంగిరెడ్డిపల్లి అయితేనేమి, నాగిరెడ్డిపల్లి అయితేనేమి, కోలేపల్లి అయితేనేమి, మరి ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, రూరల్ పరిధిలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా తమ ఇంటి విలవెల్పుగా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుని లాగడానికి మరి తండోపతండాలుగా ప్రతి ఒక్కరు కూడా కుమ్మరోలపల్లి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చేటువంటిది. మరి అలాగే గట్లతాండ వాస్తవ్యులు నాయకులు దాదాపు కట్లతాండ వాస్తవ్యులు దాదాపు మనకి కొన్ని వందల సంవత్సరం వంటి కట్లతాండ వాస్తవ్యులు ఇప్పుడు మనం వెనక చూస్తున్నటువంటి వారు, వాళ్ళ తరతరాలుగా మరి వారి ఉషికులు స్వామివారి సేవలో ఉంటూ మరి స్వామివారి సేవ చేస్తూ వస్తున్నారు. ఈ భక్తాదులంతా కూడా నమో నారసింహ నమో నారసింహ అనేటువంటి నామస్మరణతో కేవలం స్వామివారి యొక్క నేచురాలిటీ, అంటే స్వామివారి యొక్క ఆయన శక్తి మన మీద, భక్తుల మీద ఆయన యొక్క భక్తి పారవశ్యంతో, ఆయన మీద ప్రేమతో, ఆయన మన మీద దయతో మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుని యొక్క బ్రహ్మరథాన్ని లాగడం అనేటువంటిది జరుగుతుంది. మరి కట్లతండ వాస్తవ్యులన్నీ కూడా మరి అలాగే మనకి ఇక్కడ స్వామివారి సేవకులు శివాలయం గోపురం శ్రీన గారు, వారి తమ్ముడు శ్రీ నరసింహులు గారు, మరి వారి కుమారులు ఇక్కడ మెయిన్ ముఖ్యంగా కట్లతాండ వాస్తవ్యులు స్వామివారి యొక్క బ్రహ్మరథాన్ని మరి అన్ని హంగులతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క సూచనల మేరకు మరి అలాగే సంబంధిత అధికారులంతా పర్యవేక్షణలో ఆల్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో సమన్వయం చేసుకుంటూ శ్రీ కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఏటా మరి ముఖ్యంగా అంగరంగ వైభవంగా ఎక్కడ మనము ఎన్నడూ చూడని విధంగా మరి స్వామివారి యొక్క అన్ని కూడా నేచురాలిటీ, అంటే నేచురల్ పూలతో పండ్లతో స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అయితేనేమి, స్వామివారి యొక్క తొలిగరుడ సేవ అయితేనేమి, స్వామివారి యొక్క మోహిని ఉత్సవం అయితేనేమి, స్వామివారి యొక్క బ్రహ్మ రథోత్సవాన్ని కూడా అదే విధంగా అదే ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. మరి దాదాపు ఈ బ్రహ్మరథానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బ్రహ్మరథోత్సవము మరి చాలా మటుకు డ్యామేజ్ అయినటువంటిది కూడా ఉంది. మరి దీన్నంతా కూడా పరిశీలించినటువంటి సంబంధిత అధికారులు, సంబంధిత సిబ్బంది మరి వచ్చే సంవత్సరము 4 కొత్త నూతన
రథ చక్రాలు అన్ని కూడా అంటే 6 ఉన్నాయి. 6 చేస్తారా 4 చేస్తారా వాళ్ళ పరిశీలనలో జరుగుతుంది. మరి రథ చక్రాలు 6 కూడా సిద్ధం చేస్తున్నారు. అలాగే మరమ్మతులు కూడా చాలా మటుకు మనం ఇప్పుడు పైన చూస్తున్నటువంటిది అంతా కూడా చాలా మటుకు డ్యామేజ్ అయినటువంటిది. మరి అదంతా కూడా పునరుద్ధరణతో మరి వచ్చే ఏడాది స్వామివారి రథాన్ని నూతనంగా కొన్ని వందల సంవత్సరాల చారిత్రాత్మకమైనటువంటి ఈ బ్రహ్మరథాన్ని నూతనంగా చూసే విధంగా, నూతనంగా మనమంతా కూడా ఆలోచించే విధంగా చాలా చక్కగా స్వామివారి బ్రహ్మరథాన్ని కూడా మరి వచ్చే సంవత్సరం సిద్ధం చేస్తారు. ఈ సంవత్సరము దాదాపు మనం 1 నెల నుండి చూస్తున్నాం. స్వామివారి బ్రహ్మరథాన్ని అన్ని మరమ్మతులతో సిద్ధం చేసినటువంటి స్వామివారి యొక్క సేవకులు, అలాగే స్వామివారి యొక్క సేవలో మరి దాదాపు వందల సంవత్సరాల నుండి మరి స్వామివారి యొక్క సేవకులు మరి ఇదివరకు చెప్పుకున్నట్లు మన కదిరి ప్రాంతంలో, కదిరి రూరల్, కదిరి అర్బన్ లో ఉన్నటువంటి అనేక గ్రామాలకు చెందినటువంటి వ్యక్తులంతా కూడా స్వామివారి యొక్క మరి మా ఇంటి విలవేల్పుగా స్వామివారు మా యొక్క ఊరి దేవుడిగా కాకుండా స్వామివారి యొక్క కీర్తి, స్వామివారి యొక్క భక్తి పారవశ్యంతో అన్ని కూడా ఏర్పాట్లు అనేటువంటి వందల సంవత్సరాలు చేస్తూ వస్తున్నారు. ఇక్కడే స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడు మరి ఇక్కడే ఆసీనులైతారు. మరి వేద పండితులచే మంత్రోచ్చారణచే స్వామివారి యొక్క ఈ బ్రహ్మరథం అనేటువంటిది మరి సహజ సిద్ధంగా ఎక్కడ అంతా న్యాచురాలిటీతోనే స్వామివారిని లాగేటువంటిది. మరి ఎక్కడ కూడా ఆధునిక టెక్నాలజీ ఉన్నా కూడా స్వామివారిని మా భుజస్కంధాల మీద మోయాలనేటువంటి సంకల్పం అనేటువంటిది కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో, కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తుల్లో, అలాగే స్వామివారి భక్తాదుల్లో మరి ఈ యొక్క ఆలోచన అనేటువంటిది గొప్పది. మాకి ఇది వరకు మనం అనుకున్నాం హైడ్రాలిక్ చేయాలి, స్టీరింగ్ సిస్టమ్ చేయాలి తిరుమల దేవస్థానంలో మాదిగా ఇతర దేవస్థానాలు, కానీ ఇక్కడ గ్రామస్తులంతా లేదు, మాకి పూర్వం నుండి ఏ విధంగా ఉందో ఆ విధంగానే స్వామివారిని రాగాలనేటువంటి సంకల్పం. నూతనంగా మనము ఇది వరకు మోకులు అనగా తాళ్ళు కూడా తాళ్ళరేవు కాకినాడ దగ్గర ఉన్నటువంటి తాళ్ళరేవు నుండి నూతనంగా ఒక తాళ్ళు కూడా తెప్పించారు. మరి స్వామివారి కొద్ది గంటల్లోనే శ్రీదేవి భూదేవి సమేత నవలక్ష్మీ నరసింహ క్షేత్రాల్లో విశిష్టమైన ముఖ్యమైనటువంటిది స్వామివారు అన్ని క్షేత్రాల్లో స్వామివారి ఉత్సవమూర్తులైనటువంటి ఉగ్ర రూపంలో ఉంటాడు స్వామి. కానీ కదిరిలో మాత్రము భృగు మహర్షికి మరి భృగుతీర్థంలో లభించినటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడు వసంత వల్లభుడు మరి మహావిష్ణు స్వరూపంలో, శాంతిమూర్తి స్వరూపంలో, భక్త ప్రహ్లాదుడు మరి ఆయన కొలిస్తే శాంతము అంటే మనిషి మానవ రూపంలో వచ్చిన తర్వాత మహావిష్ణు స్వరూపంలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహుడుగా కీర్తింపబడ్డ స్వామివారి యొక్క బ్రహ్మరథం మరి కొద్ది గంటల్లోనే ప్రారంభమవుతుంది. అన్ని కూడా సిద్ధం చేసినటువంటిది మనం చూడొచ్చు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రాముఖ్యత కలిగినటువంటిది, విశిష్ట కలిగినటువంటిది, ఎక్కడ లేనటువంటి విధంగా భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహుడు వినన్న సంహార మరి శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడి యొక్క దేవస్థానంలో ఉన్నాం. మరి అంగరంగ వైభవంగా 15 రోజులు కనివిరి ఎరిగిన రీతిలో బ్రహ్మోత్సవాలు అనేటువంటివి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతాయి. మరి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు అంకురార్పణ, స్వామివారి యొక్క అంకురార్పణ తర్వాత మరి కంకణోద్ధారణ జరుగుతుంది, ధ్వజారోహణ. మరి సాయంకాలం సంధ్యవేళ స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత మరి వసంత వల్లభుడికి మరి కళ్యాణోత్సవం అనేటువంటిది జరిగిన రీతిలో స్వామివారి యొక్క మరి కళ్యాణోత్సవం అనేటువంటిది జరుగుతుంది. మరి తదుపరి అంటే ముఖ్యమైనటువంటి ఘట్టాల్లో స్వామివారి యొక్క కళ్యాణోత్సవం తదుపరి మరి స్వామివారికి తొలిగరుడ సేవ అనగానే స్వామివారి యొక్క మరి ముఖ్యమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి స్వామివారి సేవకుడు గరుడ ఆల్వార్. మరి గరుడ ఆల్వారు యొక్క వాహనం అనేటువంటిది చాలా గొప్పగా చెప్తారు. మరి గరుడ ఆల్వార్ స్వామివారి యొక్క సేవ మరి కదిరి పౌర్ణమి రోజే రావడం అనేటువంటిది చాలా గొప్పది. మరి ఆ యొక్క కదిరి పౌర్ణమి రోజు స్వామివారి భక్తాదులు ఉపవాస దీక్షతో స్వామివారిని కొలిచి
ఆ యొక్క ఉపవాస దీక్ష స్వామివారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించిన తర్వాత ఉపవాస దీక్ష విరమించేటువంటిది జరుగుతుంది. మరి తదుపరి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం మోహిని మహోత్సవం. మోహిని మహోత్సవం అనేటువంటిది స్వామివారి యొక్క అన్ని అంటే స్వామివారు ప్రతి ఒక్క ఈరోజు తెల్లటేరుగు ఐరావతం అండి మరి చూస్తున్న స్వామివారి వాహనం. మరి మోహిని ఉత్సవం కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి వాడకి, ప్రతి ఇంటి దగ్గరికి స్వామివారు దర్శనమిచ్చేటువంటి మోహిని అవతారంలో దర్శనమిచ్చేటువంటి మహాపుణ్యభాగ్యం. మరి తదుపరి ప్రధానమైనటువంటి ఘట్టం ఏదైతే బ్రహ్మ రథోత్సవం. బ్రహ్మ రథోత్సవం తిలగించడానికి దేశ నలుమూల నుండి, ప్రపంచ నలుమూల నుండి లక్షలాది మంది భక్తాదులు అంతా కూడా వెయిట్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది బ్రహ్మ రథోత్సవానికి సందర్భంగా మరి భక్తాదులు ఇంకా కొద్ది గంటలు సమయం ఉన్నా కూడా స్వామివారు ముందుగానే అంటే స్వామివారి దర్శన భాగ్యము అందరికీ అంటే స్వామివారి తమ ఇంటి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది వేలాది మంది భక్తాదులు ముందుగానే స్వామివారి అంటే 2-3 రోజులు ముందుగానే స్వామివారికి ఇక్కడికి రావడం అనేటువంటివి జరుగుతాయి. మరి ఇక్కడ వచ్చి స్వామివారి బ్రహ్మ రథోత్సవాన్ని తిలకించడానికి మరి స్వామివారి బ్రహ్మ రథోత్సవానికి సర్వం సిద్ధం చేసినటువంటి మరి కూటమి ప్రభుత్వం భాగస్వామి మరి అలాగే గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి మన భారతదేశం ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతిగాంచాలనేటువంటి ఆలోచనతో మరి ఆయన చేస్తుంటే మరోవైపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో రాష్ట్ర డెవలప్మెంట్ తో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని కూడా మన కళలన్నీ కూడా బతకాలనేటువంటి ఆలోచన, భావి తరాలకు తెలియజేయాలనేటువంటి ఆలోచన మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఆలోచన సుదీర్ఘంగా మరి ఆయన కూడా మన యొక్క కళని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని భావి తరాలకి తెలియజేయాలనేటువంటి సంకల్పం. మరి అలాగే గౌరవ విద్యాశాఖ అధ్యక్షుడు నారా లోకేష్ గారి యొక్క యువ నాయకుల సారథ్యంలో మరి ఈ మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, సవితమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా మన కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు అన్ని కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని మరి కనీ విని ఎరుగని రీతిలో శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలు ప్రపంచ స్థాయిలో తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన సంకల్పం, మహాసంకల్పం అనేటువంటిది, దృఢ సంకల్పం అనేటువంటిది మరి BBC ఛానల్లో మన లైవ్ టెలికాస్ట్ కావడం అనేది కూడా గత ఏడాది చూసాం, ఈ ఏడాది చూసాం. మరి కదిరి ప్రాంతంలో టూరిజం హబ్గా కదిరి ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన విధానంతో మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి సంకల్పంతో మరి మనకి యోగి వేమన గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా కనీవిని రీతిలో ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా తిమ్మమాంబ ఉత్సవాలు 3 రోజులు కూడా మహాశివరాత్రి సందర్భంగా మరి కనీవిని ఎన్నడూ చూడనటువంటి రీతిలో మరి ఏర్పాట్లు అనేటువంటి ఘనంగా చేశారు. అదే స్థాయిలో మనము ఎన్ని లక్షల మంది కదిరి ప్రాంతానికి విచ్చేసిన ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో ఆ యొక్క నినాదంతో ఎన్ని లక్షల మంది వచ్చినా కదిరి ప్రాంత ప్రజలు కావచ్చు, కదిరి నియోజకవర్గ ప్రజలు కావచ్చు, కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి వారు కావచ్చు, కుల మతాలకు అతీతంగా ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని కూడా ఏర్పాట్లు చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు అన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడి ఒక ఆశీర్వాదం దయ వల్ల మరి నిత్యము కూడా అన్ని పర్యవేక్షిస్తూ దగ్గరుండి చూస్తూ ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా, ఒకవైపు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా అన్ని కూడా సమపాలనలో చూసుకుంటూ పైన కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానము భావి తరాలకి చాటి చెప్పాలనేటువంటి సంకల్పంతోనే గౌరవ శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో కనీ విని రీతిలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అనేటువంటివి ఘనంగా చేసినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి మరి శాఖకు సంబంధించిన సిబ్బంది, ఆలయ వెలిదండి శ్రీనివాస్ గారు డిప్యూటీ కమిషనర్, మరి అలాగే కదిరి డిఎస్పి గారు, జిల్లా కలెక్టర్ గారు, కదిరి ఆర్డీఓ గారు, మరి జిల్లా ఎస్పీ గారు ఒక పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు అనేటువంటివి జరుగుతున్నాయి. మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడు మరి వీరికంతా కూడా ఆరోగ్యాల అక్షరాలు ఇవ్వాలని మరి ఆయన కరుణా కటాక్షాలు, ఆయన యొక్క సేవలు వీళ్ళంతా ఉండాలని భావి తరాల స్ఫూర్తిదాయకంగా మా యూనిస్ తరఫున తెలియజేసుకుంటున్నాం.
స్వామివారి బ్రహ్మ రథోత్సవానికి సంబంధించి ప్రధానమైనటువంటి కుడివైపు ఎడమవైపు ఉన్నటువంటి మొద్దులు పెద్దవి, అతి పెద్దవి. మరి ఈ రెండు కూడా ముందు మనం చూస్తుంటే భక్తాదులు భుజస్కంధాల మీద వేసుకొని వెళ్ళేటువంటి వారు. కానీ ఈ సంవత్సరము నూతనంగా స్వామివారి యొక్క మొద్దులు కూడా బ్రహ్మరథోత్సవంతో పాటు ముందుకి లాగే విధంగా షిప్, అంటే షిప్ మనము మామూలు కోస్టల్ ఏరియాలో షిప్ కి సంబంధించినప్పుడు అతి పెద్ద షిప్పులకి మరి ఈ విధంగా ఇవి అన్ని కూడా వేస్తారు, అంటే షిప్ని హోల్డేజ్ చేసేకి. మరి అటువంటిది స్వామివారి యొక్క బ్రహ్మరథానికి సంబంధించి ఈ ముద్దులు కూడా సునాయాసంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన విధానంతో నూతనంగా ఆలోచించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం. మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మ రథోత్సవానికి సర్వం సిద్ధమైనటువంటిది మనం చూడవచ్చు. కాద్రి లక్ష్మీ నరసింహుడి ఒక బ్రహ్మరథాన్ని స్టీరింగ్, అంటే మొత్తం అంతా కూడా ఈ తెడ్లు అనేటువంటివి స్టీరింగ్ సిస్టము. మరి న్యాచురల్ గా అంటే మనకి స్వామివారి తెడ్లు అనేటువంటివి ఈ విధంగా వేస్తారు. మరి స్వామివారు అటువైపు ఇటువైపు కుడివైపు ఉన్నటువంటి బ్రహ్మరథ చక్రానికి, ఎడంవైపు బ్రహ్మరథ చక్రానికి మరి బ్రహ్మ రథోత్సవం లాగాలన్నా కూడా ఈ విధంగా వేస్తారు. మరి ఈ విధంగా స్టీరింగ్ సిస్టమ్ గా ఈ యొక్క రథ చక్రాలైనటువంటి స్వామివారి బ్రహ్మరథం అనేటువంటి వెనక మనం ఇది వరకు చూసినటువంటి ప్రధానమైనటువంటి ఎడమ కుడి చక్రానికి సంబంధించిన మొద్దులు, మరి అలాగే ఈ తెడ్లు అనేటువంటివి స్వామివారి సేవకులు. మరి ముఖ్యంగా దాదాపు ఒక నెల నుండి ఈ తెడ్లు అనేటువంటివి, తెడ్లు అంటారు ఇవి, ఈ తెడ్లను సిద్ధం చేసేటువంటివి మనం చూడొచ్చు. రేపు జరగబోయేటువంటి స్వామివారి బ్రహ్మరథోత్సవానికి తెడ్లన్నీ కూడా సిద్ధమైనటువంటిది. మరి అలాగే బ్రహ్మరథోత్సవం సంబంధించి ఏర్పాట్లు, స్వామివారి యొక్క బ్రహ్మరథం అంగరంగ వైభవంగా ప్రతి ఈ ఏటా కూడా స్వామివారి బ్రహ్మరథం అనేటువంటివి సర్వంగా సుందరంగా స్వామివారి బ్రహ్మరథం అనేటువంటి మరి కొద్ది గంటల్లోనే బ్రహ్మరథోత్సవం ప్రారంభం అవుతుంది.